అయితే రైతు బంధు, షాదీ ముబారక్, పెన్షన్స్ ఇంకా చాలా పథకాలు అమలు, తులం బంగారం, స్కూటీస్ ఇవన్నీ ఇస్తా అని ఏవి ఇయ్యట్లేదు. మరి దానికి మీ అభిప్రాయం ఏంటి అసలు? 10 years బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు 7 lakh crores అప్పు చేసిన తర్వాత మనకు ఆమ్దని నెలకు ఒక 18,000 crores, దానిలో ఒక 6,000 చేంజ్ ఇంట్రెస్ట్కి కట్టాలి, సాలరీస్ కట్టాలి, వెల్ఫేర్ స్కీమ్స్కి ఇవ్వాలి. డబ్బులు మిల్క్తలేదు, డబ్బులు లేవు. డబ్బులు ఎట్లా తీసుకురావాలి అని కాంగ్రెస్ ప్లాన్. అన్ని ప్రామిస్లు చేసినాం. రేపటి దినం ప్రజలు ఒకటే అడుగుతారు, డబ్బులు లేవు అంటే వాళ్ళు వాదా ఎందుకు చేస్తారని చెప్తారు. సో 100% కాంగ్రెస్ ప్లానింగ్ చేస్తున్నది. నుంచి రెవెన్యూ జనరేట్ కావాలి, ఎక్కడి నుంచి మేము డబ్బులు తీసుకురావాలి, అండ్ మీరు చెప్పిన అన్ని స్కీమ్లు అమలు కావాలి. ఒకవేళ అమలు కాకపోతే కాంగ్రెస్కి పరేషాని అవుతుంది, ముష్కిల్ అయిపోతుంది. ప్రజలు మాకు నమ్మరు. మళ్ళీ ప్రజలు 10 years బీఆర్ఎస్కి చూసి బంగారు తెలంగాణ చెప్పిన ఆ పార్టీకి వీళ్ళు బంగారు తెలంగాణ కాదు చిప్ప తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మేలు చేస్తారని ఆ నమ్మకంతో ఇచ్చిన. తప్పకుండా డబ్బులు ఎట్లా, ఫైనాన్స్లు ఎట్లా తీసుకురావాలి, మనీ ఎట్లా జనరేట్ కావాలి, ఫండ్లు ఎట్లా రేజ్ చేయాలి, ఆ మైండ్లోనే మేము పోతున్నాం. తప్పకుండా కొంత టైం ఇవ్వండి, తప్పకుండా డబ్బులు తీసుకువస్తాం, స్కీమ్లు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డి గారితో మీ అనుబంధం ఎలాంటిది? అన్న తమ్ముళ్ళ అంతే. అదే, ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒకసారి అజిటేషన్లు చేసినాం, రైట్. ఆయన రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి ఒక పర్సనాలిటీ నాకు తెలుసు, నేను ఎట్లాంటి ఒక క్యారెక్టర్ ఆయనకు తెలుసు. సో ఒక అన్న తమ్ముళ్ళలాగా మా ముఖ్యమంత్రి జబర్దస్త్ ముఖ్యమంత్రి, మావాడు విజనరీ ముఖ్యమంత్రి, టాలెంటెడ్ ముఖ్యమంత్రి, చాలా ఇంటెలిజెంట్ ముఖ్యమంత్రి. కొంత డబ్బులు లేవు అని ప్రాబ్లం అవుతుంది, తప్పకుండా దానికి పరిష్కారం తీసుకువస్తాం. కాంగ్రెస్ పార్టీలో మీకు సరైన ప్రాధాన్యత లేదని టాక్ నడుస్తుంది, అది ఎంతవరకు నిజం అంటారు? అది టోటల్ రాంగ్. నామినేటెడ్ పోస్టులు అడగమ్మ. నా అలవాటు ఒక నేను యోద్ధా లాగా, నేను ఒక సోల్జర్ లాగా, నాకు ఏదైనా కావాలి అంటే పబ్లిక్ లో పోతా, ఎలక్షన్ కంటెస్ట్ చేస్తా, ఓట్లు తీసుకువస్తా, గెలుస్తా. అంతే. 5 times కంటెస్ట్ చేసిన, మళ్ళీ 6th ఎలక్షన్ కి నేను రెడీ ఉన్నా. నామినేటెడ్ పోస్టులు ఎవరికి అడగా, కాలు మొక్కే అలవాటా లేదు, బిచ్చం అడిగే అలవాటు లేదు. ఏదైనా అడగాలి అంటే అమ్మా నాన్నతో అడుగుతా, ఆ దేవుడితో అడుగుతా, నా పల్లి ప్రజలతో అడుగుతా. సో నాకు ఇస్తే గుడ్, ఇవ్వకపోతే కూడా వెరీ గుడ్. నేను అడగా. పార్టీకి అర్థమైంది ఫిరోజ్ ఖాన్ లాగా ఒక క్యారెక్టర్ ఉండాలి, యాస ఉన్నది, భాష ఉన్నది, మస్త్ మాట్లాడతాడు, రైట్. ఫిరోజ్ ఖాన్కి ఇవ్వాలి అని పార్టీ అనుకుంటే ఇస్తుంది, లేకుంటే ఇయ్యదు, నో ప్రాబ్లం. నాకు అక్కడ ఏం లేదు, రైట్. పార్టీ నాకు టోటల్ నెత్తి మీద పెట్టుకుంటుంది ఎప్పుడు, లేకుంటే ఇట్లా ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరికైనా ఇట్లాంటి ధైర్యం ఉంటుంది. పార్టీ నాకు నెత్తి మీద పెట్టుకుంటుంది అని ఇట్లా మాట్లాడతా కదా. సో ఫిరోజ్ ఖాన్ కి నామినేటెడ్ పోస్టులు అవసరం లేదు, నేను అడగా ఎవరికి. దీనికి మీ ప్రభుత్వం ఏం చేస్తే ప్రజల్లోకి మీకు నమ్మకం? డబ్బులు తీసుకురావాలి, స్కీమ్ లో అమలు కావాలి, అంతే. 1 point ప్రోగ్రామ్, నో సెకండ్. డబ్బులు అరేంజ్ చేయాలి, స్కీమ్ లో అమలు చేయాలి, వేరేది ఏముండదు. ఇవాళ నరేంద్ర మోదీకి ఇందిరాగాంధీతో పోల్చుతున్నారు. ఇందిరాగాంధీ ఎట్లా చేసింది ఎట్లా చేయాలి. ఇందిరాగాంధీ ఒక మహిళ, 1971 లో. అప్పుడు మిలిటరీ అంత స్ట్రాంగ్ కూడా లేదు, గవర్నమెంట్ అంత స్ట్రాంగ్ గా కూడా లేదు. ఇందిరాగాంధీ అంత బ్రేవ్ గా, డేర్ గా అట్లా బంగ్లాదేశ్ ఇప్పించింది. సేమ్ మోదీ గారికి ఇప్పుడు అట్లనే చేయాలి. సో ఇప్పుడు మోదీ గారికి నేను ఇందిరాగాంధీతో కంపారిజన్ చేస్తున్నా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేదు కదా, రాహుల్ గాంధీ రూల్ ఎట్లా మనం చూడలేదు కదా. సో దెర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ రాహుల్ గాంధీ అండ్ మోదీ. ఇట్ ఈస్ అ కంపారిజన్ బిట్వీన్ ఇందిరాగాంధీ అండ్ మోదీ. ఇందిరాగాంధీ ఎట్లా చేసింది, మోదీ గారు ఎట్లా చేస్తున్నారు. సో ఇందిరాగాంధీ లాగా చేయాలి అని నేను మోదీ గారికి చెప్తున్నాను. అయితే మీ నుంచి ఒకటి, ఇప్పుడు దేశానికి ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు? ఒకటి, దేశం ప్రజలకి ఒకటే చెప్తున్నా, మీరు ఎట్లా యునైటెడ్ గా ఉన్నాం, దేశం కోసం, దేశం పరువు కోసం, దేశ డిగ్నిటీ కోసం ఎట్లా మనం బ్రదర్ సిస్టర్స్ లాగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. కులం మతం ఏం చూస్తలేం. ఏదో ఫైనాన్షియల్ లాస్ అయితే కానీ, ఎకనామీలో లాస్ అయితే కానీ మనం భరించేస్తాం అని టోటల్ యూనిటీతో ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాం. ఇట్లనే మనం ఉండాలి, మన గంగా జమున తహజీబ్ ఇట్లనే ఉండాలి. సో మీ అందరికీ ఏం రిక్వెస్ట్ అంటే, ఇది వార్ కావాలి, పాకిస్తాన్ టోటల్ ఫినిష్ కావాలి. ఇది మీ మనసులో కూడా ఉన్నది, నా మనసులో ఇదే ఉన్నది. మోదీ గారికి అదే చెప్దాం.
పాకిస్తాన్ ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరకదు. అది ఒక కుక్కతోక కట్ చేద్దాం, క్యాన్సర్ ఫినిష్ చేద్దాం, పర్మనెంట్ సొల్యూషన్ తీసుకువస్తాం, పాకిస్తాన్ కి టోటల్ డిస్ట్రాయ్ చేద్దాం, టెర్రరిజం కి ఫినిష్ చేద్దాం. మీరు మొత్తం యునైటెడ్ గా ఉన్నారు, ఒకటే వాయిస్ తో మీరు చెప్తున్నారు మోదీ గారు మీరు ముందుకి పోండి, మేము మీ వెనక ఉన్నాం అని. ఆ మాటనే ఫ్యూచర్ లో మీరు చెప్పాలి. ఇట్లనే బ్రదర్ సిస్టర్స్ లాగా కులం మతం అతీతంగా ఇండియాకి సపోర్ట్ చేద్దాం. అయితే రాష్ట్ర ప్రజలకు మీరు కాంగ్రెస్ తరఫున ఏం చెప్పబోతారు? కాంగ్రెస్ నుంచి కాదు, సేమ్ చెప్పిన, యునైటెడ్ ఉందాం, ఇట్లనే ముందుకి పోదాం. డబ్బులు లేవు అని కొన్ని స్కీమ్లు అమలైతలేవు, మస్త్ స్కీమ్లు అమలైంది కానీ దానికి ప్రచారం లేదు. సో కొద్దిగా టైం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి, తప్పకుండా మనీ జనరేట్ చేస్తాం. స్కీమ్లు మీ ఇంటి దగ్గర దాకా డోర్ స్టెప్స్ కి తెచ్చి స్కీమ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని గట్టిగా మీ ముందు చెప్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.